ఏంటి పూజారి గారు? ఇంతకు ముందే మీరు ఆ జంటకి ఓ శుభముహూర్తాన వివాహం జరిపించారు. ఆ లగ్న బలం చాలా గొప్పది. ఏ శుభముహూర్తమో ఏంటో ఒక్కరోజు కూడా వీళ్ళు ప్రశాంతంగా ఉన్నట్టు కనపడలేదు. ఎప్పుడు చూడు ఏదొక సమస్య. అసలు ఈ ముహూర్తాలు పంచాంగాలు నిజమేనా అని నాకు అనుమానం కలుగుతుంది. నువ్వు కూర్చో. చూడమ్మా, ఆ సీతారాముల వారికి వివాహం జరిపించాలనుకున్నప్పుడు కూడా జాతకాలు ముహూర్తాలు చూసుకుంటారు కదా. మరి లోకంలో సీతారాముల వారు పడ్డన్ని కష్టాలు ఎవరైనా పడుంటారా? మరి వారి జాతకం చూసిన పురోహితులది కూడా తప్పంటారా? ఒక్క రక్ష దొరికితే బాగుండే. ఒక్క రక్ష కూడా లేదేంటి? ఎన్ని కష్టాలొచ్చినా వాటిని ఎదిరించి ఆదర్శవంతమైన జీవితం గడపాలని దాని అర్థం. కష్టాలను ఎదిరించే శక్తి ఆ భగవంతుడు కల్పిస్తాడు. బంధాలని కలిపి ఉంచే శక్తి జాతకాలు ముహూర్తాలు కల్పిస్తాయి. క్షమించండి పూజారి గారు, తన మనసేం బాగోలేదు, అందుకే అలా మాట్లాడింది. ఇప్పుడు వాళ్ళ ముహూర్తానికి వచ్చిన సమస్య ఏమిటి? కొత్తగా వివాహం చేసుకునే జంటకి వారి జాతకం ప్రకారం కేవలం ముహూర్తం చూస్తే సరిపోతుంది. కానీ మీ అబ్బాయి విషయంలో అలా జరగదు. దేవుడా 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 దేవుడా, దొరకాలి దొరకాలి. మొదటి వివాహానికి పెట్టిన లగ్న బలంలోనూ లేదంటే అంతకంటే బలమైన ముహూర్తంలోనూ రెండోసారి వివాహం జరిపించాలి. కానీ 6 మాసాల్లో అటువంటి ముహూర్తమే లేదు. ఏంటి 6 నెలలు ఆగాలా? మాకంత టైం లేదండి. ఏమైనా 2-3 రోజుల్లో మంచి ముహూర్తం ఉంటే చూడండి. మనం ఎంత ప్రయత్నించినా మీ వాడి జాతకాన్ని మార్చలేం కదమ్మా. అలాంటప్పుడు లేని ముహూర్తాన్ని ఎలా పెట్టగలం? పూజారి గారు, దయచేసి మా కోసం మరోసారి ప్రయత్నించండి ప్లీజ్. కూర్చోండి. కూర్చోవే. అమ్మా, నేను ఒక్క నిమిషంలో వచ్చేస్తాను. ఒక్కటంటే ఒక్క రక్ష కూడా దొరకట్లేదు. పక్క వీధిలో ఉన్న గుడి దగ్గరికి వెళ్తే ఒక్కటైనా దొరకచ్చు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.